మూడవ మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 44, 45, 46. అప్పుడు యాభై మధ్యాహ్నం ఆయన అది మొదలుకొని 3 గంటల దేశమంతటి మీద చీకటి కమ్మును, సూర్యుడు అదృష్టిరాయను, గర్భరాయపు పేర నడిమిని తిరిగెను. అప్పుడు ఏడు గొప్ప శబ్దంతో పీట వేసి తండ్రిని చేతికి నా ఆత్మను అప్పగించుకోను అని ఆయన లాగా చెప్పి ప్రాణం విడిచెను. దేవుడిచ్చిన వరకు వాక్యం చేసండి. ప్రాంతంలో ఆగమిస్తాము. హల్లెలూయా. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తామా? ఇంకోసారి చెప్పొచ్చు, ఇంకా గట్టిగా చెప్పొచ్చు. ఇప్పుడు దేవుడు గట్టిగా చెప్పాలి పోతామండి. హల్లెలూయా. వాక్యం చదివించు గట్టిగా. మనం భోజనం చేసినాము, పానం చేసినాము. మన ఆత్మీయ జీవితంలో మనం ఏం చేసినా ఎవరి మహిమార్థమై ఉండాలండి? దేవుని మహిమార్థమై ఉండాలి. దేవుణ్ణి మహిమపరిచేలా ఉండాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరి దేవుని మహాకృపను బట్టి ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్షకుడు మరి ఆయన సిలువలో పలికిన 7 ప్రశస్తమైన మాటలు, హల్లెలూయా, శక్తివంతమైన మాటలు. మరి 7వ మాటగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి యేసు ప్రార్థన మందిరంలో ఆయన శక్తి గల మాటలు 7వ మాటగా మరి ఈ యేసు ప్రార్థన మందిరంలో ఆ మాటలు ప్రకటించటకు దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. దేవుని గట్టి చప్పట్లు కొట్టండి. అంతేకాకుండా ఈ అవకాశం ఇచ్చినందుకు పాస్టర్ గారికి అలాగే పాస్టమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు, నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మరి ముందుగా మీ అందరికీ అలాగే పాస్టమ్మ గారికి పాస్టర్ గారికి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి వాక్యం నిమిత్తమై? హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఒకసారి మీ పక్కవారికి చెప్పండి. మీ పక్కవారికి ఏం చెప్తారంటే, బ్రదర్ మీ చెవులను సిద్ధపరచుకోమని చెప్పండి. హల్లెలూయా. మీ చెవులని మీ హృదయాన్ని సిద్ధపరచుకోమని చెప్పండి. హల్లెలూయా. ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా. మరి 7వ మాటగా ఇంతవరకు మనం 6 మాటలు చూసామండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శక్తివంతమైనటువంటి మాటలు, సిలువలో పలికిన శక్తివంతమైనటువంటి మాటలు 6 మాటలు మనం విన్నాం. ఈ 7వ మాటగా హల్లెలూయా చాలా మీరు ఈ వాక్యం చెప్పబోతున్నా నేను ఆ ప్రతి ఒక్క వాక్యము ప్రతి ఒక్క వచనము. ఎంతమంది బైబిల్ తెచ్చారండి? నోట్బుక్లు ఎంతమంది తెచ్చారండి? ఎందుకంటే ప్రతి ఆదివారం కానీ మన దేవుడు మందిరానికి వచ్చినప్పుడల్లా పాస్టర్ గారు కానీ పాస్టమ్మ గారు కానీ వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ విన్న వాక్యాలు మనకు జ్ఞాపకం ఉండవచ్చు. అందుకని ఆ శక్తి గల వాక్యం విడుదల అవుతున్నప్పుడు మీరు ప్రతి మాటని మీరు నోట్బుక్ ఒక పెన్ను పెట్టుకోండి, నోట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఆ నోట్బుక్ పెన్ను ఎప్పుడైతే మీరు పెట్టుకొని ప్రతి వాక్యం మీరు వింటూ అది రాసుకుంటారో, ఎప్పుడైతే మీరు ఆ నోట్బుక్ తెచ్చి మీరు చదువుతున్నప్పుడల్లా దేవుడు మీ అందరితో మాట్లాడతాడు. గట్టి చెప్పండి. మరి ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికిన శక్తివంతమైనటువంటి మాట 7వ మాట. హల్లెలూయా. ఏ మాట అండి? లూకాసు వార్త చెప్పాలి గట్టిగా. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. ఎవరన్నా గట్టి చదవాలండి, గట్టి చదవాలి. మీరు దయచేసి మీ చిన్నపిల్లలు కొద్ది కంట్రోల్ చేసుకోండి, చాలా జాగ్రత్తగా వినండి. లూకాసు వార్త 23వ అధ్యాయము రిఫరెన్సెస్ చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. రిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. నేను వీలైనంత మట్టి తొందరగా గుర్తిస్తాను. ఈ సబ్జెక్ట్ చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. ఇంచుమించు 1 అవర్ 1.5 అవర్ ఈజీగా ఉంటుంది. కానీ పాస్టర్ గారు మరి కొద్దిగా టైంని కేటాయించారు కాబట్టి ఆ టైం లోపలనే నేను ముగిస్తాను. వీలైనంత మట్టుకు
కుదిర్చి నేను రిఫరెన్సెస్ అన్ని మీకు ఇస్తానండి. దయచేసి మీ రిఫరెన్సెస్ అన్ని చాలా జాగ్రత్తగా నోట్ చేసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ చదవండి. దేవుడు మీ అందరితో మాట్లాడతారు. చదవండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకలు వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను హల్లెలూయా అప్పగించుకొనుచున్నాను. హల్లెలూయా. ఇది చాలా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సిలువలో పలికిన 7 మాటల్లో ఇది 7వ మాట. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట, శక్తివంతమైనటువంటి మాటలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మాట, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుతున్నాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఒక్కసారి మనం ముందుకు వెళ్ళినట్లయితే మనం ఈ సంఘంలో కూర్చున్న మనమందరం ఎవరమండి? మనం దేవుడు బిడ్డలమై ఉన్నాము, క్రీస్తు సంఘమై ఉన్నాము. మనం ఏమై ఉన్నాము? హల్లెలూయా. మనం ఏమై ఉన్నామంటే మనం ఏ రకంగా సృజింపబడ్డామో ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. మనము ఏమై ఉన్నామో వాక్యం సెలవిస్తుంది. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. చదవండి. దేవుడైన యెహోవా నరుని నిర్మించి జీవాయువుగా. హల్లెలూయా. చూసారా, మనం ఏమై ఉన్నామండి? కొంత మనం శరీరాన్ని దాచుకున్నాం కరెక్టే, మనము ఆత్మలై ఉన్నాము. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇందాక మీరు చదివినట్టుగా ఆదికాండం 2:2 ఏమై ఉన్నాం మనము అంటే చెప్పాలి, మనము ఆత్మ అయి ఉన్నాము. హల్లెలూయా. ఈ ఆత్మ ఎవరిచ్చారు? హల్లెలూయా. చూద్దాం, ఈ ఆత్మ ఎవరిచ్చారు అనేది చూద్దామండి. అదే రిఫరెన్స్ ఇస్తున్నాడు. ఎహెజ్కేలు గ్రంథం సమయం లేదు కాబట్టి ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం. ఈ రిఫరెన్స్ నోట్ చేసుకోండి. అలాగే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం. గట్టి చదవండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం. మనం ఏమై ఉన్నామో వాక్యం చదివిస్తుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. హల్లెలూయా. చూసారండి, మనం ఏమై ఉన్నాం? మనము దేవుని ఆత్మ అయి ఉన్నాము. దేవుడు ఏం చేశాడు? తండ్రి అయిన దేవుడు నరునికి ఒక దీపం లాగా ఆత్మని పెట్టాడట. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చూసారండి, మనం ఏమై ఉన్నాము? ఆత్మ అయి ఉన్నాము. ఈ ఆత్మని ఏ రకంగా ఇచ్చాడు? తండ్రి అయిన దేవుడు దీపం లాగా పెట్టాడట. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరి ఈ ఆత్మ అయి ఉన్న మనం ఏం చేయాలి? హల్లెలూయా. మన ఆత్మలో ఎవరున్నారు? హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16. ఈ ఆత్మలో ఎవరున్నారు? మనలో ఎవరున్నారు? మీరు దేవుని ఆలయమై ఉన్నారని. దేవుని ఆత్మ. హల్లెలూయా. మనం ఏమై ఉన్నామండి? శరీరధారులం కాదండి, మనము ఆత్మై ఉన్నవారము. మన లోపల ఎవరున్నారండి? ఎవరు నివాసం చేస్తున్నారండి? దేవుని ఆత్మ నివాసం చేస్తుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చూసారా, మనము ఆత్మలై ఉన్నాము. హల్లెలూయా. శరీరధారంగా మనం శరీరధారిగా ఉన్నాము కరెక్టే. మనకు వస్తాయి ఇబ్బందులు, కష్టాలు అన్నీ వస్తాయి. కానీ మనం ఆలోచించాల్సింది ఒకటే, మనము ఆత్మ రూపంలో ఉన్నాము. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు, శక్తిమంతుడు, నీతిమంతుడు. ఆ సృష్టికర్త అయిన దేవుడు నీలో నివాసం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని ఆత్మ మనలో నివాసం చేస్తుంది. ఇది మీరు చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఎప్పుడు శారీరకంగా ఆలోచించొద్దండి. మనం ఆత్మ రూపంలో ఉన్నాము, ఆత్మ ఏమి ఉన్నాము. మనలో ఆత్మకు దేవుడు నివాసం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ముందుకెళ్దామని రిఫరెన్సెస్ చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అన్నింటికి ఒకసారి చదవండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే వాక్యము మీ ఆత్మీయ జీవితానికి, మీ విశ్వాస జీవితాన్ని బలపరుస్తుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ముందుకెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశిస్తూ, అంటే మనకు కూడా, మనం దేవుడు క్రీస్తు సంఘమై ఉన్నాం, మనకు కూడా వర్తిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. చదవండి. తండ్రులారా, క్షమించాలి. ఒక్కసారి మీరు పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఇప్పటి వరకు మనం ఏం చేసుకున్నాం? మనం ఆత్మ అయి ఉన్నాము. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు, సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మను
తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. హల్లెలూయా, దేవుని స్తోత్రం. చూసారండి, ప్రతి ఆత్మలం దేవుని మందిరానికి వస్తున్నాం. మనం పాస్టర్ గారు కానీ పాస్టమ్మ కానీ వారి వాక్యాన్ని బోధిస్తున్నాం. మనం వింటున్నాము, వెళ్ళిపోతున్నాం, మళ్ళీ మనం ఉద్యోగాలు తీసుకుంటున్నాం. కానీ దేవుడు ఒక బాధ్యతనిచ్చాడు. సంఘమయ్యున్న మనకు, దేవుని బిడ్డలై ఉన్న మనకు దేవుడు ఒక బాధ్యతనిచ్చాడు. హల్లెలూయా. కేవలం విని వెళ్ళిపోతాం అంతే. సంఘంలో వాక్యాలు చెప్తారు, ఒక గంట సేపు చెప్తారు, మనం విని మళ్ళీ వెళ్ళిపోవాలి, మళ్ళీ సోమవారం నుండి శనివారం వరకు. ఇది కాదండి, దేవుడు తన కుమారుని పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. ఈ ఆత్మలై ఉన్న మనము, దేవుడు మన పట్ల ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడండి. వచ్చాము, భూలోకానికి వచ్చాము, కష్టపడ్డాము, ఆస్తులు సంపాదించుకున్నాము, మళ్ళీ వెళ్ళిపోయాము. ఇది కాదండి. ఎందుకంటే మనం శరీరధారులం కాదు, మనము ఆత్మ స్వభావం గలవారము, ఆత్మ ఉన్న వాళ్ళము. మనలో ఆత్మకు దేవుడు నివాసం చేస్తున్నాడు. కాబట్టి ఆత్మ అయిన మనము దేవుడు ఒక బాధ్యతనిచ్చాడు. మీరు ఈ భూలోకంలో నివసించి వెళ్ళిపోవడం కాదు, మీకు ఒక పనినిస్తున్నాను, మీకు ఒక బాధ్యతనిస్తున్నాను. ఆ సంఘంలో వాక్యం బోధిస్తున్నప్పుడు ఆ వాక్యము విని అంగీకరించి విశ్వసించి ఆ వాక్యాన్ని మీరు ఆత్మను రక్షించుటకు ఆ వాక్యాలను మీరు బోధిస్తూ ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 1:21. ఆత్మలై ఉన్న మనము దేవుడు ఎటువంటి బాధ్యత మనకి ఇచ్చాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా లోకంలో నివసించినప్పుడు ఆయన ఎటువంటి పనులు చేశాడు, ఎటువంటి దేవుడు యొక్క చిత్తాన్ని ఏ రకంగా నెరవేర్చాడు? యాకోబు రాసిన పత్రిక 1:21. ఆత్మలై ఉన్న మనము ఆత్మలను ఏ రకంగా రక్షించాలి? హల్లెలూయా. అందుచేత సమస్తమును సమస్త కల్మషమును విరుద్ధమేగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన హల్లెలూయా మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. హల్లెలూయా. ఆత్మ ఉన్న మనము ఆత్మలను రక్షించాలి. హల్లెలూయా. ఈ ఆత్మలను రక్షించాలంటే ఏం చేయాలి? మనిషి హృదయంలో ఏముంది? హల్లెలూయా. దేవుడు ఆత్మను రక్షించమంటున్నాడు. ఆత్మను రక్షించాలన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద పెద్ద డాక్టర్లు కానీ ఎవరైనా తీసుకోండి, మీరు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఒక్కడు ఆత్మను రక్షించలేడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న శక్తి గల వాక్యే, దేవుని యొక్క వాక్యం మిమ్మల్ని రక్షించగలదు. గట్టి తప్పకుండా దేవుడికి వాక్యానికి ఉందండి. పరిశుద్ధ వాక్యము శక్తి గల వాక్యానికి ఉంది, ఆత్మను రక్షించే వాక్యము. హల్లెలూయా. అయితే ఈ మనిషి హృదయంలో ఏముంది? ఎందుకు దేవుడు ఆత్మలను రక్షించమన్నాడు? ఆత్మను రక్షించాలంటే ఇప్పుడున్న టెక్నాలజీ పనికిస్తుందా? పెద్ద పెద్ద డాక్టర్లు పని చేయగలరా? వాళ్ళకున్న అనుభవం పని చేయగలరా? హల్లెలూయా. ఏమి పని చేయగలరు? మనిషి హృదయంలో ఏముంది? మనిషి హృదయంలో ఉన్నది అది బయటికి రావాలంటే, మనిషి లోపల ఉన్న ఆ ఆత్మ రక్షింపబడాలంటే మనం ఏం చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. మార్క్స్ వార్త 7:21. మనిషి హృదయంలో ఏముంది? దాన్ని బయటికి ఏ రకంగా బయటికి తీయాలి? ఆ ఆత్మలను ఏ రకంగా రక్షించాలి? లోపల నుండి అనగా మనిషి హృదయంలో నుండి దురాలోచనలు, దారత్వములు, దొంగతనములను, నరహత్యలను, అవివేకములు వచ్చును. ఏమున్నాయంటే చాలా జాగ్రత్తగా ఉంటున్నాం మీరు. మనిషి హృదయంలో ఏముంది? హల్లెలూయా. దుష్టత్వము, వ్యభిచారము, నరహత్య, కోపము, అవిధేయత, ఇవన్నీ ఎక్కడున్నాయి? మనిషి హృదయంలో ఉన్నాయి. అది మనిషి హృదయంలో దాగి ఉన్నాయి. హల్లెలూయా. దాగి ఉన్న ఈ దుష్టత్వము, దాగి ఉన్న ఈ వ్యభిచారము, ఈ దాగి ఉన్న ఈ అవిధేయత, దాగి ఉన్న ఈ కోపాలు, ఇవన్నీ ఎక్కడున్నాయి? మనిషి హృదయంలో ఉన్నాయంట. అవి దాగి ఉన్నాయంట. మరి ఆ దాగి ఉన్నాయి బయటికి రావాలంటే ఏం కావాలండి? ఆత్మలను రక్షించకు శక్తిగల వాక్యము. హల్లెలూయా. ఎప్పుడైతే శక్తిగల వాక్యము, ఇక్కడ పాస్టర్ గారు కానీ పాస్టమ్మ గారు కానీ శక్తివంతమైనటువంటి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మీ వాక్యం, మీ చెవులు వినగలిగిన చెవులు, గ్రహించే హృదయం కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం మీరు చదువుకున్నట్లయితే కొండ మీద ప్రసంగము, పర్వత ప్రసంగము. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఇప్పుడంటే మనకు స్పీకర్స్ ఉన్నాయి, సింజర్స్ ఉన్నాయి, మైకులు ఉన్నాయి. అప్పుడు 2000 సంవత్సరాల క్రితం నాటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఏ మైకులు లేవండి, ఏ స్పీకర్స్ లేవండి.
ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి పర్వత ప్రసంగము, కొండ మీద ప్రసంగం ఆయన బోధిస్తున్నప్పుడు 5,000 మంది పురుషులే ఉన్నారంట. అంటే స్త్రీలు ఎంతమంది ఉన్నారో తెలియదు, చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి మరి నేను ఇంత అరుస్తున్నానండి మైక్ ఉన్నప్పుడు, మైక్ ఉండగానే నేను అరుస్తున్నాను. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత అవ్వాలండి? 5,000 మంది పురుషులే కేవలము, పిల్లలు ఉన్నారు, అలాగే స్త్రీలు ఎంతమంది ఉన్నారో తెలియదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడేది ఆత్మ చెప్పుతున్న మాట. చెవి గలవాడు వినుగాక. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆత్మ ద్వారా బోధించాడు. హల్లెలూయా. ఆ ఆత్మ శక్తివంతమైనటువంటి మాటలు ఎప్పుడైతే బోధించారో ప్రతి ఒక్కరు విన్నారు, ప్రతి ఒక్కరు మార్చబడ్డారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చూసారండి, అటువంటి శక్తి వాక్యంలో ఉంది. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆత్మ ద్వారా మాట్లాడాడు. హల్లెలూయా. అందుకే నీ ఆత్మలో లోపల నాటబడిన సమస్త దుష్టత్వము, అవిధేయత, కోపము, కామ వికారము, వ్యభిచారము, సమస్తము ఏ దుష్టత్వం అయితే ఉందో ఆ లోపల నాటబడిన దుష్టత్వము అవన్నీ బయటికి రావాలంటే ఏం చేయాలండి? ఆత్మ ద్వారా దేవుని యొక్క శక్తి గల వాక్కు చేస్తేనే అది ఆ లోపల ఉన్న దుష్టత్వం బయటకు వస్తుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కసారి ఆలోచించండి. మీరు దేవుని మందిరమైన సువార్త ప్రకటించడంలో కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఎంత లైట్ గా తీసుకుంటున్నారంటే మీకు గొప్ప ఉదాహరణ చెప్తాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవగల దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. ఆ సృష్టికర్త అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడున్నాడండి? తండ్రి కుడిపార్శ్వమునందు కూర్చున్నాడు. కానీ తండ్రి కుడిపార్శ్వమునందు కూర్చున్న యేసయ్య నీ నిమిత్తము నా నిమిత్తము ఈ లోకానికి వచ్చాడండి. బ్రదర్, సండే ఆదివారము చర్చికి రండి బ్రదర్. లేదు బ్రదర్, నాకు ఓటీ ఉంది బ్రదర్, నాకు సెకండ్ షిఫ్ట్ ఉంది బ్రదర్, నాకు అక్కడ డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. ఈ లోకంలో ఉన్నాయి క్షణికమైనవి. ఆ క్షణికమైన వాటి గురించి మానవుడు ప్రయత్నిస్తున్నాడు, వాటి వెంటనే వెళ్తున్నాడు. కానీ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వమునందు, హల్లెలూయా, పరలోకాన్ని విడిచి నీ నిమిత్తం నా నిమిత్తం వచ్చాడండి. గట్టి తప్పకూడదు. దేవుడు ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు మన నిమిత్తము పరలోకాన్ని విడిచి తండ్రి కుడిపార్శ్వమునందు ఆ దీనుడైన యేసయ్య ఆ పరలోకాన్ని విడిచి నీ నిమిత్తము నా నిమిత్తం వచ్చాడండి. మనకు వాక్యం వినడానికి బద్ధకము, వాక్యం చెంతకు వెళ్ళాలన్నా బద్ధకమే, ఇంట్రెస్ట్ లేదు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు సృష్టికర్త అయిన దేవుడు కుడిపార్శ్వమున పరలోకాన్ని విడిచి సమస్త భోగ భాగ్యములను విడిచి సంగమయ్యున్న నీ కొరకు నా కొరకు, దేవుని బిడ్డలమైన నీ కొరకు నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచి ఈ భూలోకానికి వచ్చారు. భూలోకానికి వచ్చి ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టుగా దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకే నేను ఈ లోకానికి వచ్చింది. ఈ లోకానికి వచ్చింది దేనికంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకానికి వచ్చాడు. భోగ భాగ్యములను విడిచి నీ నిమిత్తం నా నిమిత్తమే కదా. కానీ ఈరోజు మనకు ఒక గంట వాక్యం వినడానికి మనకు శ్రద్ధ లేదే, మనకి ఇంట్రెస్ట్ లేదే. మరి ఏసయ్య రావాల్సిన అవసరమే ఉందండి. పరలోకాన్ని నుంచి నీ నిమిత్తము నా నిమిత్తము రావాల్సిన అవసరమే ఉంది. శిలువలో ఆత్మను అప్పచెప్పుకునేంత పరిస్థితి ఏసయ్యకి ఎందుకండి? ఎందుకంటే యోహాను రాసిన మొదటి పత్రిక 4:17 ఆయన శిలువలో ఆత్మను ఎందుకు వదిలాడు, ఎందుకు విడిచాడు, నా ఆత్మను ఎందుకు అప్పగించాడు తండ్రి? యోహాను రాసిన మొదటి పత్రిక 4:17 4:17 మనకు ధైర్యం కలుగునట్టు పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందరం గట్టిగా హల్లెలూయా చెప్తామా దేవుడికి. చూసారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచింది ఏంటండి? ఈ భూలోకాన్ని ఎత్తుకొచ్చాడండి. ఆయన శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చి సువార్తను ప్రకటించి ఆత్మను రక్షించుట ఆయనకు అంత ఆశ కలిగి ఉన్నాడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆత్మను రక్షించుట ఎందుకు సువార్తను ప్రకటించుకుంటూ, స్వస్థలు చేస్తూ, అద్భుత కార్యాలు చేస్తూ, ఆశ్చర్య కార్యాలు
చేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన జీవించినటువంటి 33.5 సంవత్సరాల్లో మరి 3.5 సంవత్సరాలు ఆయన జీవితం మొత్తం సువార్త ప్రకటించుటకు తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చుటకే నేను ఇక్కడికి వచ్చాను. తండ్రి చిత్తం ఏంటండి? నేను నా ఆత్మను సంపూర్ణంగా దేవుడికి అప్పగించి, నేను ఆత్మను అప్పగించే ముందు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని నెరవేర్చి నా ఆత్మ నేను తండ్రికి అప్పగించాలి. హల్లెలూయా. స్వస్థతలు చేస్తూ, అద్భుత కార్యాలు చేస్తూ, సమస్తమును సర్వ సృష్టి, హల్లెలూయా, సర్వ సృష్టి యేసుక్రీస్తు ప్రభువారికి లోబడింది. హల్లెలూయా. అటువంటి నీ నా యేసయ్య అటువంటి శక్తివంతమైనటువంటి జీవితం, అటువంటి అధికారంతో ఉన్నటువంటి జీవితము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జీవించారు. నేను ఇంత శక్తివంతమైనటువంటి జీవితాన్ని జీవించాను, ఇటువంటి అధికారంతో ఉన్నటువంటి జీవితాన్ని నేను జీవించాను. మీరు అలాగే కూర్చోండి అన్నారా? నేను ఈ లోకంలో ఎట్టివాడనై ఉన్నాను, మీరు కూడా ఈ లోకంలో అట్టివారై ఉన్నారు. గట్టి చెప్పబడుతుంది. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి అటువంటి శక్తివంతమైనటువంటి జీవితం, అధికారంతో ఉన్నటువంటి జీవితాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించి ప్రభు తండ్రి జీవం గల దేవుడికి తండ్రికి ఆయన ఆత్మను అప్పగించాడు. మీరు కూడా నా వలె జీవించాలి. నేను జీవించినటువంటి శక్తివంతమైనటువంటి జీవితం, సంఘమైన మీరు, దేవుని బిడ్డలైన మీరు కూడా అటువంటి జీవితాన్ని జీవించాలి అనేదే తండ్రి యొక్క చిత్తము, తండ్రి యొక్క సంకల్పము. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అందుకే వచ్చాడండి, నేను ఎట్టివాడనై ఉన్నాను, మీరందరూ అట్టివారే. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అందుకే వచ్చాడండి, మనల్ని బలపరచడానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన వల్ల జీవించాలనేదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు, స్వార్థం ప్రకటించారు. ఆయనకు లోపడింది ఏదీ లేదు. హల్లెలూయా. 33.5 సంవత్సరాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక మాట మాట్లాడితే సమస్తమును సర్వ సృష్టి లోపడింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సంఘమైన మనము క్రీస్తు వలె అటువంటి అధికారం కలిగి జీవించాలనేదే తండ్రి ఒక చిత్తం. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నామండి? వాక్యం వింటున్నాము, వెళ్ళిపోతున్నాము, మళ్ళీ మాటలు చుట్టూ, సెకండ్ చుట్టూ, తోడి చుట్టూ. పైకి పోయిన తర్వాత నువ్వు ఎన్ని కోట్లు సంపాదించావు, ఎంత ఆస్తి సంపాదించావు, నువ్వు ఎన్ని షిఫ్ట్లు చేశావు, దేవుడు అదే. నా కుమారుడా, నువ్వు ఎన్ని ఆత్మలు రక్షించగలిగావు నాయన? ఆత్మల విషయమై అడుగుతాడు దేవుడు. హల్లెలూయా. అదే దేవుని యొక్క చిత్తము, అదే దేవుని యొక్క సంకల్పము. ప్రభువైన యేసుక్రీస్తు వారి అంతటి మహానుభావుడు, అంత సృష్టికర్త అయిన దేవుడే సువార్తను ప్రకటిస్తూ ఆయన వల్లే సంఘాన్ని కూడా జీవించాలని అంత ముందుకెళ్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ఒక గొప్ప ఉదాహరణగా సంఘానికి మరి చూపించినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ముందుకెళ్దాం. మనం చదువుకుంది పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఆ రిఫరెన్స్ నోట్ చేసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమస్తమును చేసి దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఆత్మలను రక్షించటయందును, ఎవరైతే దీనులు మరి రోగిస్తున్నారు వాళ్ళని స్వస్థపరుస్తూ, వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తూ, మరి మరణించిన వారిని లేపుతూ, మరణంలో నుండి జీవంలోకి రప్పించిన యేసయ్య. హల్లెలూయా. అలాగే గుడ్డి వాళ్ళకి అందిస్తూ, రోగులను స్వస్థపరుస్తూ, సువార్తను ప్రకటించుతూ, ఆత్మల విషయమై అంత దాహం కలిగి ఉన్నాడు యేసయ్య. హల్లెలూయా. మరి యేసయ్యనే అటువంటి బాధ్యతను మరి యేసయ్య తీసుకున్నప్పుడు మనం ఎటువంటి బాధ్యతను మనం తీసుకోవాలి? సంఘమై ఉన్న మనకు దేవుడు ఒక బాధ్యతను ఇచ్చాడు. ఆత్మలై ఉన్న మనము తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆత్మయున్న దేవుడు. ఆ ఆత్మయున్న దేవుడు సమస్తమును పూర్తి చేసుకున్నాడు. సమస్తమును పూర్తి చేసుకొని తండ్రికి తన ఆత్మను అప్పగించాడు. ఎప్పుడు అప్పగించాడని తండ్రికి ప్రభువైన యేసుక్రీస్తు వారు సమస్తమును పూర్తి చేసుకొని ఆయన ఆత్మను అప్పగించాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన జీవిత విధానం చూస్తుంటే ఆయన సమస్తాన్ని పూర్తి చేసుకున్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. సువార్త ప్రకటించుట యందు, రోగులను స్వస్థపరచుట యందును, చనిపోయిన వారిని లేపుట యందును, గుడ్డి వాళ్ళకి కన్నిచ్చుట యందును బోధించుచు. హల్లెలూయా. సమస్త చిత్తము తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ అప్పుడు ఆత్మను అప్పగించుకున్నాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సమస్తమును పూర్తి చేసుకొని ఆత్మ అప్పగించిన తర్వాత సంఘమై ఉన్న మనకు దేవుడు ఒక బాధ్యతనిచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ.
ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. కొద్ది గట్టిగా. తండ్రులారా, ఉమ్. ఈ పిల్లలకు కోపము రేపక ఆ. ప్రభువు యొక్క శిక్షలో ఉమ్. బోధలోను ఉమ్. వారిని తెలుసుడి. హల్లెలూయా. చూసారండి, సంఘం అయిన మనకి ఏం చేస్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారు, ఆత్మను అప్పగించి వెళ్ళిపోయాడు, అయిపోయింది, ఇక మనం నీతి మాత్రం పరిశుద్ధం అయిపోయాము. నో, అది కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన కాచిన ప్రశస్తమైన రక్తము, ఆయన సంఘం పట్ల చూపించిన ప్రేమ, ఆయన సంఘం పట్ల చూపించిన కృపను బట్టే ఈరోజు నీతి మంతులను పరిశుద్ధంగా చేశాడు. రైతే దాంతో పాటు ఒక బాధ్యతని ఇచ్చాడు. హల్లెలూయా. అరే బాబు, నువ్వు చదువుకోకపోతే నువ్వు వేస్ట్ అయిపోతావు. నీకు మంచి ఉద్యోగాలు కావాలంటే నువ్వు బాగా చదవాలని బోధిస్తున్నాం, కానీ వాటికన్నా ప్రాముఖ్యమైనది చాలా అవసరమైనది. మన ఆత్మ జీవితానికి అవసరమైనది. తండ్రులారా, మీ పిల్లలకి ఏం బోధించాలంట? వాళ్ళని కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను. అంటే మీరు తింటున్నా, పడుకున్నా, ఏది చేసినా ఎవరి గురించి మాట్లాడాలండి? పక్కింటి వారి గురించి కాదు, పక్క నీ స్నేహితుల గురించి కాదండి, జీవం గల దేవుడి గురించి నీ పిల్లలతో నువ్వు మాట్లాడుకోవాలని. ఎవరైతే తండ్రులు ఉన్నారో ఇక్కడ నాకు తెలియదు, కానీ తండ్రులకు మీకు ఒక బాధ్యతని దేవుడు ఇస్తున్నాడు. చదువుకోండి అనేదానికన్నా మీరు ముందుగా మీ పిల్లల్ని ఎక్కడ మీరు ఆత్మలో వాళ్ళు ఎదగాలంటే ఏం చేయాలండి? వాళ్ళని ప్రభువునందు శిక్షణలో ప్రభువుని గురించి బోధించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మనకి ఇచ్చినటువంటి మరణంలో నుండి జీవంలోకి మనం రప్పించిన యేసయ్యా. హల్లెలూయా. కటిక చీకటి బ్రతుకులో ఉన్న చీకట్లో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన యేసయ్యా. హల్లెలూయా. ప్రభువుని గురించి బోధించండి మీ పిల్లలకు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన బోధ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన స్వస్థతలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, వీటిని గురించి బోధించండి మీ పిల్లలకు. తల్లులైన మీరు దేవుడు మనందరికీ బాధ్యత ఇచ్చారు. ముందుకెళ్దాం. పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం మీరు నోట్ చేసుకున్నారు కదండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6, 7వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు మనకు బాధ్యతను ఇస్తున్నాడు. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి మీరు కానీ మీ పిల్లలు కానీ మీరు ఇంట్లో కూర్చున్నప్పుడు కానీ మీరు నడుచుకుంటా షాపు కానీ ఎక్కడికైనా వెళ్తుంటారు కదండి మీ పిల్లలతో పాటు, లేదా మీ భార్యతో పాటు మీరు వెళ్తుంటారు కదా. మీరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, పడుకున్నప్పుడు, హల్లెలూయా, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలేదు. హల్లెలూయా. ప్రతి ఆదివారము ఇక మీదట ఇప్పటి నుండి ప్రతి ఆదివారము సంఘంలో ఏ శక్తివంతమైనటువంటి మాటలు బోధిస్తారో ఆ వాక్యాన్ని విని వదిలేకుండా అంగీకరించి ఆ వాక్యాన్ని, ఇక్కడ బోధిస్తున్న వాక్యాన్ని మీరు ఏం చేస్తారంటే, మీరు నడుస్తున్నప్పుడు, లేదా మీరు పడుకున్నప్పుడు, లేదా మీరు తింటున్నప్పుడు, మీరు ఏ రకం ఉన్నా కూడా అన్ని సందర్భాల్లో, హల్లెలూయా, ఒకే సందర్భం కాదు, అన్ని సందర్భాల్లో మీ పిల్లలతో మాట్లాడండి. ఇప్పుడు మీకు ఏం మాట్లాడో తెలియదు కదా. ఆదివారం వస్తారు, ఇక్కడ వాక్యం వింటారు, యేసుక్రీస్తును కూర్చిన మాటలు వింటారు. ఆ మాటలు మీరు ఏం చేయాలి? మీ పిల్లలకు బోధించాలి. మీరు తిన్నప్పుడు కానీ, పడుకున్నప్పుడు కానీ, నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కానీ, అన్ని సందర్భాల్లో దేవుడు కూర్చిన మాటలు మీ పిల్లలకు బోధించాలి. దేవుడు మన అందరికి బాధ్యతలు ఇచ్చాడండి. గుడ్ ఫ్రైడే చేసుకున్నాము, వాక్యం విన్నాము, వెళ్ళిపోయాం కాదు, మనకు బాధ్యతలు ఇచ్చాడు దేవుడు. ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన ఆత్మ జీవితంలో ఆయన నెరవేర్చి చూపించాడు. ఈరోజు ఆయన బిడ్డలమై ఉన్న మనము, క్రీస్తు సంఘమై ఉన్న మనం కూడా నెరవేర్చి చూపించాలి. కేవలం మన మట్టుకు ఉండడం కాదండి, మన పిల్లలు వాళ్ళు కూడా అదే విధంగా నడవాలి. వాటికి కావాల్సింది ఏంటంటే, మీకు ఏదైతే వాక్యము బోధింపబడుతుందో ఆ వాక్యాన్ని మీ పిల్లలతో బోధించండి.
మీ పిల్లలకు ప్రకటించండి. హల్లెలూయా. అది బాధ్యత, దేవుని ఇచ్చిన బాధ్యత మనకు సంఘమయ్యి మనకు ప్రతి వాక్యము మన హృదయంలో దాచుకోవాలండి. అది మార్క్స్ వార్త 4:20. మార్క్స్ వార్త 4:20. వాక్యము విని వదిలేకుండా ఏం చేయాలో ఒక అద్భుతంగా ఒక మాట చదివిస్తున్నారు. మార్క్స్ వార్త 4:20. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని దాన్ని అంగీకరించి 30 గాను 60 గాను 100 గాను ఫలించుదురు అని వాక్యం చదివిస్తున్నారు. హల్లెలూయా. వాక్యం విని ఎప్పుడైనా మర్చిపోతారు. శక్తి గల వాక్యాన్ని విని విశ్వసించాలి, అంగీకరించాలి. అంగీకరించిన ఆ వాక్యానికి అనుగుణంగా మనం నడుచుకోవాలి. ఆ వాక్యానికి మనల్ని మనము అప్లై చేసుకోవాలి, సబ్మిట్ చేసుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ వాక్యానికి మనల్ని మనం అప్పగించుకుంటామో మనం 30 60 100గా ఫలిస్తాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. వాక్యం ఎప్పుడైనా విని మర్చిపోవద్దు. ప్రసంగి గ్రంథము 7:24. వాక్యం ఒక విలువ తెలియజేస్తున్నానండి. వాక్యము శక్తి గల వాక్యం ఒక విలువను తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ప్రసంగి గ్రంథము 7:24. ప్రసంగి గ్రంథము 7:24. సత్యమైనది ఎక్కడ ఉన్నది? దూరంగాను బహు లోతుగాను. సత్యమైన ఎక్కడ ఉందండి? బహు దూరంగాను లోతుగాను, లోతుల్లో ఉన్నట్ట. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు? ఇది రాసిందవరండి సొలొమోను గారు, రాజైన సొలొమోను గారు. అందుకే వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. విని వదిలేస్తే ఏం కాదండి. ఆ వాక్యాన్ని మన జీవితానికి అప్లై చేసుకోవాలి. ముందుకెళ్దాం. ఒకటి, దేవుడు మనకు ఒక బాధ్యతను ఇచ్చాడు. తండ్రులమైన మనకు ఒక బాధ్యతను ఇచ్చాడు. ఏ బాధ్యత? మన పిల్లలకు సువార్తను ప్రకటించలేదు. దేవుడు కూర్చున్న మాటలు మనం కూడా ప్రకటించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ రకంగా అయితే మరి ఆయన ఆత్మను అప్పగించుకునే ముందు ఏ రకంగా అయితే మరి ఆయన ప్రకటించాడో అదే విధంగా మనం కూడా ఆ పని నిమిత్తమై ఉన్నాం. మనం ఆత్మలై ఉన్నాం కాబట్టి ఆత్మల అయిన మనము అదే సువార్తను ప్రకటించుకుంటూ ఆయన ఇచ్చిన బాధ్యతని మనం నెరవేర్చుకుంటూ ముందుకెళ్దాం. ఇంకా ముందుకెళ్దాం. ద్వితీయోపదేశ కాలము 4:9. ఇక్కడ ఎవరైతే నానమ్మలు తాతలు ఎవరున్నారో నాకు తెలియదు. వారికి కూడా దేవుడు ఒక బాధ్యతలు ఇస్తాడు. నానమ్మలు తాతలు ఎవరంటే వాళ్ళే కూడా దేవుడు ఒక బాధ్యతలు ఇచ్చాడు. 4:9. ద్వితీయోపదేశ కాలము 4:9. అయితే నువ్వు జాగ్రత్త పడము. నీవు కన్నులారా చూసిన వాటిని మరొక ఉండునట్లు అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లు నీ మనసులో బహు జాగ్రత్తగా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చూసారండి, ఏదైతే వాక్యము బోధింపబడుతుందో అదంతా మనం ఏం చేయాలంట? మన కుమారులకు బోధించాలి. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చేసింది అదేనండి. మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి వలె ఆ పనిని తుదముట్టి మన ఆత్మలను అప్పగించుకోవాలి. అందుకే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం నేను ముగించేస్తున్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు ఏం చేశారో మరి ఆయనకి ఇచ్చిన పని ఏ రకంగా మరి ఆయన ఆత్మను ఏ రకంగా అప్పగించుకున్నాడో చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం ముగించేస్తున్నాను. మంచి పోరాటం పోరాడుతుంది, నా పరుగును కడముట్టించుకుని శ్వాసమును కాపాడుకుంటుంది. ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. హల్లెలూయా. చూసారండి, అపోస్తలుడైన పౌలు గారు ఆయన దేవ పరిచర్యలో ఆయన కూడా చేసిందండి. ఆయన కంటూ ఒక గురి ఉందంట. హల్లెలూయా. ఆయన కంటూ అపోస్తలుడైన పౌలు గారికి ఆయన కంటూ ముందర ఒక గురి ఉందంట. ఆయనకు ఆ గురి పెట్టుకొని ముందుకెళ్తున్నాడంట. నాకంటూ ఒక గురి ఉంది, నాకంటూ ఒక నీతి కిరీటం గురించి నేను ముందుకు వెళ్తున్నాను
అంటున్నాడు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు ఆయన సేవ జీవితంలో ఆయన క్రీస్తును పోలి నడిచాడండి. క్రీస్తు యేసుక్రీస్తు వారు ఏ రకంగా జీవించాడో, ఏ రకంగా తన ఆత్మను అప్పగిస్తున్నాడో ఆయనకు ఒక బాధ్యత ఇచ్చిన యేసయ్య మరి అపోస్తలుడైన పౌలు గారు అదే విధంగా యేసు క్రీస్తు వలె నడిచి యేసు క్రీస్తు వారి వలె మరి ఆత్మను అప్పగించుకునే ముందు ఏ పని అయితే చేశాడో, సువార్తను ప్రకటించుట ఎందుకు, ఆత్మను రక్షించుట ఎందుకు అపోస్తలుడైన పౌలు గారు ఆయనకు ఒక గురి ఉంది కాబట్టి ఆ గురుకు దృష్టి, ఆయన దృష్టి మొత్తం గురి ఎంతో ఉన్నది. ఆ గురి కొరకు నేను పరిగెత్తుతున్నాను, నా కొరకు ఒక నీతి కిరీటము సాక్షి ఉంది. హల్లెలూయా. ఈరోజు సంఘమై ఉన్న మనము దేవుడు మనకు ఒక బాధ్యత ఇచ్చాడండి. ఆ బాధ్యత ఏంటంటే ప్రభు అని యేసుక్రీస్తు వారు సమస్తమును పూర్తి చేసుకొని ఆయన ఆత్మను ఏ రకంగా తండ్రికి అప్పగించాడో మనం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆయన జీవితాన్ని పూర్తిగా తీసుకొని అపోస్తలుడైన పౌలు గారు ఒక ఆయన జీవితాన్ని పూర్తి తీసుకొని మనం కూడా ఆత్మలై ఉన్న మనము ఆత్మను రక్షించుట అదే గురిగా పెట్టుకొని మనం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వలె మరి ఈ శరీరంలో ఉన్న మనము ఈ శరీర విషయాలన్నీ దూరం పెట్టి ఆత్మలై ఉన్న మనము ఆత్మల యొక్క రక్షణ గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లాగానే మనం కూడా ముందుకెళ్ళాలని సంఘంలో మీ అందరికీ నేను ఎక్కువ చేస్తున్నాను. అలాగే నాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు మరి పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు, అలాగే పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వాక్యం ఈ సంఘంలో ఈ రోజు నెరవేర్చబడింది కాక. అలాగే థ్యాంక్ యూ.